డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ స్పేస్లో చిక్కుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆటంకాలతో ప్రారంభమైనటువంటి ఆమె ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు భూమికి తిరిగి వస్తారా అనే దానిపైన క్లారిటీ లేదు. మరి నాసా వాళ్ళకు కూడా ఆమె తిరిగి ప్రయాణం పైన స్పష్టత అయితే ఇవ్వటం లేదు. మరి దీని మీద మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సి గురు అకాడమీ నుంచి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సునీత విలియమ్స్ మీకు తెలిసే ఉంటుంది. అంటే అసలు ఆ స్పేస్లో ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్ ఏంటి సార్? అంటే ఆవిడ తిరిగి వస్తారా రారా? అంటే 2025కి వస్తారు అని అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? అక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే యాక్చువల్గా మేడం, ఇది జూన్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే జూన్లో దాదాపు ఒక 8 days మిషన్ ఇది. ఆమె జూన్ 5 వెళ్ళిపోయింది. 14వ తేదీ నాటికి వచ్చేసేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, వీళ్ళు పంపించినటువంటి ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్, ఏది టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఆమె రావడం కష్టం అవుతుందని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది వెళ్ళడానికి ముందే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఒక సర్టిఫికేషన్ తీసుకొని పర్వాలేదు, వీ కెన్ మేనేజ్ అని పంపించారు. జనరల్గా మనకి 2 కంపెనీలు ఉన్నాయి. జనరల్గా ఈ రోజున నాసాకి సంబంధించి కొద్దిగా వీళ్ళు హెల్ప్ చేసే విషయంలో ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ ఒకటి, నెక్స్ట్ బోయింగ్ ఒకటి ఉంది. అయితే స్పేస్ ఎక్స్ ఎప్పుడు ప్రాపర్గా పోయి వస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఒకసారి చిన్న ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి కొద్దిగా దాన్ని స్వాప్ చేస్తూ బోయింగ్కి ఇచ్చారు. ఈ బోయింగ్ ఏం చేసింది, తీసుకొని స్టార్ లైనర్ తీసుకొని వీళ్ళని తీసుకువెళ్ళిపోయింది. అనుకున్న దాని ప్రకారం వెనక్కి రావాలి. కాదు, అక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ లోపాలు, టెక్నికల్ ఇష్యూస్ అన్న థ్రస్టర్స్లో సంబంధించి కావచ్చు, హీలియం గ్యాస్ లీకేజ్ కావచ్చు, లోపాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పర్వాలేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మేము మొత్తం సెట్ చేసిన తర్వాత దీంట్లోనే పంపిస్తామని చెప్పారు. నిన్న దాదాపు ఒక 4 days బ్యాక్ కూడా సునీత విలియమ్స్ కూడా ఏమన్నారంటే, మేము వచ్చేస్తాము, ఇబ్బంది ఇవ్వలేదని చెప్పి. అయితే మీరు ఒక 2 days బ్యాక్ అప్డేట్ గమనిస్తే, లేదు అది సరిచేయటం అనేది కుదరకపోవచ్చు కాబట్టి మేము కొత్త దాన్ని పంపిస్తున్నాము. ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించడం జరిగింది. Q9 అని చెప్పి ఒక మిషన్ పంపిస్తున్నారు ఇప్పుడు. యాక్చువల్గా వీళ్ళు జెండర్కి వెళ్ళాలి, మొన్న మార్చిలో కూడా పోయొచ్చారు ఆయన. అయితే 4 తీసుకొని పోవాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. యాక్చువల్గా ఈరోజు లాంచ్ అవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈసారి 4 వెళ్తారు కదా, 4లో ఇద్దరిని పక్కన పెట్టేసేసారు. ఇప్పుడు నిక్ హేగ్, గోర్బునోవ్ అని చెప్పి 2 వెళ్తున్నారు. 2 సీట్లు ఖాళీగా వెళ్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన సూట్లు అన్నీ రెడీ చేసుకుని వెళ్తున్నారు. మనకు అక్కడ చిక్కుకుపోయింది ఎవరు, సునీత విలియమ్స్ అండ్ బుచ్ విలియమ్స్ అని ఇంకొక అతను ఉన్నారు, విల్మోర్ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని రావడానికి మొత్తము అనుకూలంగా అయిపోయింది. నాసా కూడా డిక్లేర్ చేసింది. అయితే వీళ్ళు వెళ్ళినప్పటికి కూడా 2025 ఫిబ్రవరిలోనే సాధ్యమవుతుంది. యాక్చువల్గా అక్కడ ఇప్పుడు మనకి 72 మంది ఉన్నారు వీళ్ళతో కలిపి ఐఎస్ఎస్లో పనిచేస్తూ. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి కక్షలు ఉన్నాయి మేడం. జనరల్గా మన భూమి నుంచి LEO, MEO, HEO అని చెప్పి 3 ఉన్నాయి మనకి. లో ఎర్త్ ఆర్బిట్ అంటాం, మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటాం, ఇంకోటి హై ఎర్త్ ఆర్బిట్ అంటాం. దానికి పైన ఇంకోటి ఉంది, హై ఎర్త్ ఆర్బిట్లో ఇంకా పైన అనమాట. ఈ ఐఎస్ఎస్ని మనకి ఎక్కడ పెట్టారు అంటే, కొద్దిగా అంతరిక్ష పరిశోధన కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, మనకి LEO, లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని పెట్టున్నారు. సహజంగా అక్కడి నుంచి పరీక్షలు చేస్తూ ఉంటారు. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళిద్దరిని సురక్షితంగా తీసుకురావడానికి ఏదైతే ఇబ్బంది అయిందో దాన్ని తీసుకురాకపోవచ్చు. ఈసారి దీన్ని తీసుకువెళ్ళేది Q9 తీసుకువెళ్ళి డ్రాగన్ అంటారు, దీన్ని తీసుకొని రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్, రీసెంట్గా క్రిస్ హెడీఫీల్డ్ అనే ఆయన రిటైర్డ్ ఆస్ట్రోనాట్ అంట ట్వీట్ చేశారు. అందులో నుంచి ఏదైతే ఇప్పుడు వెళ్ళిన స్పేస్ ఫ్లైట్ ఉందో ఒక వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి, మరి దాన్ని ఏమంటారు? అంటే యాక్చువల్గా మేడం, దాంట్లో 28 థ్రస్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనకి స్పేస్ క్రాఫ్ట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పోవటం వరకు ఓకే, మళ్ళీ అది అన్డాక్ అయిన తర్వాత వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత మన భూ వాతావరణంలోకి ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం పిలిచే పేరు రీఎంట్రీ అంటారు. అంటే ఒక్కసారిగా మనకి భూమి మీద 5 ఆవరణాలు ఉన్నాయి. ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో, ఎక్సో అని కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఉల్కలు బాగా మండిపోయే ఆవరణం ఏంటంటే మెసోస్పియర్ అనమాట. ఉల్కే మండిపోతున్న అంటే ఏంటి, ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఉల్కే మండిపోతున్నప్పుడు
ఎక్కడి నుంచో వస్తున్న ఉల్క మండిపోతే మరి శాటిలైట్ కూడా మండుతుంది కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారంటే రీఎంట్రీ టెక్నాలజీ బిల్డ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా అగ్ని మిసైల్స్ ఉన్నాయి. అగ్ని మిసైల్స్ కూడా ఏంటి ఇట్లా బాలిస్టిక్ మిసైల్ ఇట్లా వెళ్ళి ఇట్లా పడాలి కాబట్టి పోయేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు రీఎంట్రీ టెక్నాలజీ దీనికి కూడా ఇచ్చారు ఇటీవల కాలంలో. మనకంటూ IGMDP అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ టెక్నాలజీని బేస్ చేసుకునేది అంటే రీఎంట్రీ అయ్యేటప్పుడు ఈ థ్రస్టర్స్ అంటాం కదా, అవి ఏం చేస్తాయంటే ఆ వస్తున్నటువంటి దాని యొక్క స్పీడ్ని తగ్గిస్తాయి, అంటే యాంటీ గ్రావిటీ మీద తీసుకెళ్ళి తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 28కి గాను దగ్గర సగానికి మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. ఏదో ప్రాబ్లం వచ్చింది. అది మేబీ సౌండ్స్ దానికి సంబంధించే కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత టెక్నాలజీ మనకు తెలియకపోవచ్చు. యాజ్ పర్ సబ్జెక్ట్ ఏంటంటే రెండు లోపాలు. ఒకటి హీలియం అనే లీకేజ్ సమస్య ఒకటి వస్తూ ఉంది, ఇంకోటి థ్రస్టర్స్లో లోపల. థ్రస్టర్స్ ఏంటి, మొన్న మనకి చంద్రయాన్ గురించి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చంద్రయాన్ 1 జస్ట్ ఆర్బిటర్ మాత్రమే. చంద్రయాన్ 3 మనకు సక్సెస్ అయింది. మన ఆగస్టు 23వ తేదీ స్పేస్ డే కూడా మనం జరుపుకున్నాం. మరి చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది? ప్రాబ్లం ఇదే. వెళ్ళిపోయింది, మాన్యూవర్స్ అన్నీ చేసుకుంది, అంతరిక్షంలోకి వెళ్ళి చంద్రుడి మీద దిగేటప్పుడు ఏమైందంటే కరెక్ట్గా ఆ దిగే క్రమంలో రీఎంట్రీ టెక్నాలజీ టైప్లో అది ఫెయిల్ అయిపోవడం, క్రాష్ అయిపోయింది. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ చంద్రయాన్ 3లో కూడా విక్రమ్ అనే రోవర్ పేరే పెట్టుకున్నారు, అదే విక్రమ్ ల్యాండర్ పేరే పెట్టుకున్నారు, ప్రజ్ఞాన్ 3 పేరే పెట్టుకున్నారు. ప్రాబ్లం అంతా ఎక్కడంటే థ్రస్టర్స్లో ఉంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. అది అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అంటే సార్ ఇప్పుడు ఇందులో సాంకేతిక లోపాలను అంటారు, సమస్యలు అంటారు కదా, అసలు ఏముంటాయి సమస్యలు అంటే? జనరల్గా మేడం వీళ్ళు ఏదన్నా ఒక రాకెట్ కావచ్చు, లేకపోతే మన లాంచింగ్ రాకెట్స్ ఇప్పుడు మన ఇండియాకు ఉన్నాయి మేడం. PSLV, GSLV, అంతకుముందు SLV, ASLV ఇట్లా ప్రతి ఉన్నాయి. వీళ్ళు ఉపయోగించినటువంటి ఇంధనం ఒకటి ఉంటుంది కదా, బూస్టర్స్, మనం థ్రస్టర్స్ లాగా మనం పంపించుకున్నప్పుడు పొరపాటున ఏదైనా లీకేజ్ అవ్వటం కానీ, ఇప్పుడు మనకి గతంలో కల్పనా చావ్లా గారు చనిపోయారు. చనిపోవడానికి కారణం ఏంటి, కాసేపట్లో భూమి మీద దిగుతుందామా, ఈలోపు ఏమైంది, దీని మీద మనకి ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్ ఒక డిజిలోకేట్ అయింది. డిజిలోకేట్ బయట నుంచి గాలి లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా భూమి పేలిపోయింది. అట్లా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అది జరుగుతుందా లేదా అంటే అది యాక్చువల్గా మనం త్వరలో దీనికి వెళ్తున్నాం. మనం HRLV, హ్యూమన్ లాంచింగ్ వెహికల్స్ అని చెప్పి గగనయాన్ ప్రోగ్రామ్ కూడా వెళ్తున్నాం. ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, నాసా ఎంతవరకు అష్యూరెన్స్ ఇస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు నాసా అంటున్నారు కదా, అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటారు? అంటే క్లారిటీ ఎక్కడ రావట్లేదు అని చెప్తున్నారు. ఒక 2 days బ్యాక్ అయితే క్లారిటీ ఇచ్చింది మేడం. మొన్నటి వరకు వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా SpaceX నుంచి వెళ్ళినా కానీ, బోయింగ్ వీళ్ళు పంపించినా కానీ ఖర్చు $4.5 మిలియన్ ఖర్చు అవుతుంది. ఎందుకు మళ్ళా ఈ ఖర్చుతో కూడిన ప్రోగ్రామ్ అని చెప్పి దాన్నే బాగు చేద్దామని ప్రయత్నాలు. ఒకవేళ ఆ స్టార్ లైనర్ కానీ దెబ్బతినిందంటే $1.5 బిలియన్ ఖర్చు అయిపోతుంది. అది పూర్తిగా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నాసా మీద అయితే మనకు కరెక్ట్ అష్యూరెన్స్ అయితే ఉంది మేడం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొన్నటి వరకు దాన్నే తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు, అది పక్కన పెట్టేసేసాము, మనం కొత్తది పంపిస్తున్నాము, దాంట్లో తీసుకొస్తామంటున్నారు. మనకి ఇండియాకి నాసాతో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి మేడం. ఆర్టెమిస్ అకాడ్స్ అని చంద్రయాన్ కావచ్చు, గగనయాన్ కావచ్చు, గతంలో జరిగిన మంగళయాన్ అది 2 ఉంది, అదిగా ఆదిత్యాలు L1 మిషన్స్ కానీ అన్నిటికీ మనం నాసాతో కలిసి మనం వర్కౌట్ చేస్తున్నాం. అంటే నాసాని మనం నమ్మాం, అంటే భవిష్యత్తు ప్రయోగాలకి సంబంధించినటువంటి ఏదైనా సరే అని చెప్పి ఆర్టెమిస్ అకాడ్స్ అని అన్ని దేశాలు కలిసాయి. మనది 27వ దేశం కూడా సభ్యత్వం తీసుకొని ఉంది. కాబట్టి నాసాని మనం ముమ్మాడికి నమ్మచ్చు. ఓవరాల్ ఒక విషయం చెప్పండి సార్, స్టార్టింగ్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు కదా, అంటే ఎలా అంటారు ఇదంతా ఒకసారి? యాక్చువల్గా మేడం మనకి ఏదైనా ఒక రాకెట్ మనం పంపించుకున్నప్పుడు జనరల్గా మానవ రహిత అంటే మామూలుగా వెళ్ళిపోతాయి. వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత పైన ఒక చిన్న మాడ్యూల్ పెడతారు, దీన్ని CES అంటారు, క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్ అని పిలుస్తాం మనం. అది పైన మనకి ఫిట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, మాడ్యూల్స్ మనకి క్రూ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు సర్వీస్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. క్రూ మాడ్యూల్తో పాటు వీళ్ళు ఏం చేశారంటే గతంలో మనం కూడా ఇటీవల కాలంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని కూడా మనం రెడీ చేసాం. దాని పేరు వ్యోమమిత్ర అని ఒకటి రెడీ చేసాం. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే క్రూ మాడ్యూల్ వరకు ఓకే, వీళ్ళకి హెల్ప్ చేసేది ఏంటి, సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్ అక్కడ డాక్ అవ్వటం అంతా జరుగుతుంది. అండాక్ అయిన తర్వాత మన వాతావరణంలోకి వచ్చినప్పుడు ఒకసారిగా పారాచూట్స్ ఓపెన్ అవ్వాలి. దాదాపు 8 పారాచూట్స్ దాకా ఉన్నాయి. వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తామని భయం. మళ్ళీ దాన్ని పికప్ చేసుకోవడానికి దాదాపు USAలో 2 ప్రాంతాల్లో పెట్టున్నారు. యూఎస్ఏలో 2 కాదు, 1
అలానే మెక్సికోలో ఒక ప్రాంతం కూడా పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళకి ఆదిలోనే ఒక చిన్న ఇబ్బంది ఏంటి, అయితే వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఏం కాదు, ఎందుకంటే ఏదైనా మనకి ఒక ఇంజన్ ఫెయిల్ అయింది, దానికి ఇంకోటి ఉంటుంది, లేదు అది కూడా ఫెయిల్ అయింది, ఇంకో ఫైనల్గా ఇంకోటి ఉంటుంది, మొత్తం 3 సిస్టమ్స్ ఉన్నాయి. వీళ్ళన్నీ చూసుకొని అన్ని సర్టిఫికేట్ చేసుకొని ఒక రకంగా పోటీ మేడం అంతే. స్పేస్ ఎక్స్ ఒక రేంజ్లో ఉంది, ఫాల్కన్ రాకెట్స్ కానీ అన్నీ పంపించుకుని రేంజ్లో ఉంది. ఈ బోయింగ్ ఏం చేసిందంటే వీడికి పోటీగా వచ్చాడు, ఎలాగైనా నేను నిరూపించుకోవాలి. ఇందులో భాగంగా ఏమైందంటే ఇప్పుడు మనోడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాడు. పొరపాటున అది తిరిగి రాకపోతే ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. మొత్తం మీద మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ స్పందించడం, క్రూ 9 ఈరోజు వెళ్తుంది. ఎంత టైం పడుతుంది సార్? అంటే 2025 వరకు వేచి చూడాలని చెప్తున్నారు. ఉండాల్సిందే. ఇది వెళ్ళింది అంటే ఇక్కడ ఒకటి ఉంది మేడం, ఐసీసీలో మరి మనకి బస్ స్టాండ్లో బస్సులు పెట్టడానికి మనకు ఉంటాయి కదా మేడం, అట్లనే అక్కడ కూడా డాక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇది పోయి అక్కడ అక్కడ డాక్ అవ్వాలంటే అది అన్డాక్ అవ్వాలి, అది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావాలి. అది తిరిగి వస్తుందో లేదో అంటే నాసా అయితే సమర్థవంతంగా మేము దాన్ని తీసుకొస్తున్నాం అని చెప్తుంది. అది ఎంతవరకు ఏంటి నమ్మకం లేకనే ఇప్పుడు దాన్ని అక్కడ అన్డాక్ చేసి దీన్ని మళ్ళీ డాక్ చేస్తారు, వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళని తీసుకొని వస్తుంది. కానీ ప్రోగ్రామ్ అయితే ఫిబ్రవరి 25 ఫిబ్రవరిలో తిరిగి వస్తారు. సో సునీత విలియమ్స్ గారు సేఫ్గానే ఉన్నారంటారా? ఆమె ఒక్కటే లేదు మేడం, దాదాపు ఆమెతో కలిపి 72 మంది ఉన్నారు వర్క్ చేసి, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు, సేఫ్గానే ఉన్నారు. ఇంకా మేబీ ఏంటంటే డాక్టర్స్ చెప్పే మాట ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇలా స్పేస్లో చిక్కుకుపోతే అనేది మనం మరొక వీడియోలో చేద్దాం సార్. థ్యాంక్ యూ. మంచిది మేడం.